హాయ్ అండి. ఈరోజు మీకు సింపుల్గా సింగిల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇవి సింగిల్ బ్లౌజు మా ఊర్లో ఎక్కువగా సింగిల్ బ్లౌజ్లో ఎక్కువ కుట్టించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పొలాలకి దానికి వెళ్తారు కదండి, వాళ్ళకి జాకెట్లు జల్దీ చినిగిపోతాయి. వాళ్ళకి ఎక్కువగా చెమట వల్ల వాళ్ళకి జాకెట్లు అస్సలు బాలికి రావండి. చీరలో జాకెట్లనే కాదు, ఇలాంటి జాకెట్లనే కాదు, వాళ్ళు మ్యాచింగ్ ఉండాలని కూడా వాళ్ళకి అవసరం లేదు. జాకెట్లు ఉన్నాయా మేము వేసుకున్నామా వెళ్తున్నామా అనే రకంగానే ఉంటారు కదంటే నాకు మ్యాచింగే కావాలా, చీరలో జాకెటే కావాలని వాళ్ళు అనుకోరండి. అందుకని ఈరోజు సింగిల్. ఇంతవరకు యూట్యూబ్లో నేను ఈ కటింగే చూడలేదండి. నేను మాత్రం ఇలాగే కట్ చేస్తాను. యూట్యూబ్లో చెప్పినారు, వాళ్ళ వీడియోలు చూస్తున్నాము, అలాగే చేయాలా, అలాగే పెట్టాలా అనుకోవద్దండి. ఫస్ట్ మన తలది ఇందులో పెట్టండి. తల పెట్టి ఒక జాకెట్ కుట్టినామా దాంట్లో ఫాల్ట్ ఏముందనేది ఆలోచించి ఆ తప్పు చేయకూడదు. మనం మళ్ళా దాన్ని మనం చేసుకోవాలా, సరి చేసుకొని మళ్ళీ జాకెట్ కుట్టాలా, అందులో ఏం తప్పు ఉంది అనేది ఫస్ట్ ఆలోచించండి మీరు. ఓకేనా అండి. ఇప్పుడు నేనైతే టూ పీసెస్, ఇదొకటి 2 పీసులు నేను ఒకేసారి కట్ చేస్తానండి. ఇలాంటివి 4 జాకెట్లు అయినా నేను ఒకేసారి కట్ చేస్తాను. ఒక్కోదానికి ఒక్కోసారి అల్తి తీసుకొని కట్ చేయను. ఒకేసారి 4, 5 పీసులు వేసేసి ఒకేసారి కట్ చేస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు జాకెట్ ఎలా కట్ చేయాలనేది చూద్దాము. ఈ ఎడ్జ్లు ఉన్నాయి చూడండి. జాకెట్ ఇది పీసులు వచ్చేది, ఇది ఎడ్జ్. ఈ ఎడ్జ్ని ఫ్యాన్ పంచేపట్లు ఇది కూడా ఎడ్జ్ ఏనండి. 2 ఎడ్జులు ఒకే దగ్గరికే. మీరు ఒక్కసారి కటింగ్ చూస్తేనే కటింగ్ నేర్చుకోవచ్చండి. పెద్దదేం కాదు కటింగ్ అనేది. ఏమంటే మనకి ఇంకా కటింగ్ కన్నా మెయిన్ ఇంపార్టెంట్ కుట్టేది. ఎందుకంటే కుట్టేటప్పుడు చేతిరాలి కదండి. మిషన్ ఎలా మనం బట్ట తిప్పుకొని కుట్టుకోవాలంటే అదే మెయిన్, కానీ కటింగ్ కన్నా అదే మెయిన్. చూడండి, ఇలా ఈ ఎడ్జ్లు ఉండే పీస్ని ఇలా వేసుకున్నానండి. 1, 2, 4 ఫోల్డర్లు, 4 ఫోల్డింగ్ మీద. ఇది అల్తి జాకెట్. ఇప్పుడు మనం అల్తి జాకెట్ ఎంత ఉందనేది మొత్తం అంతా కోల్చుకుందాం. ఇలా కోల్చుకుంటే ఇప్పుడు నాకు 28 వచ్చింది. 28కి 10 ఇంచులు జాయింట్ చేస్తానండి. 28కి 10 ఇంచులు అంటే 38. 38ని 4 భాగాలు చేయండి, ఎంత వస్తుంది అనేది 9.5 వస్తుందండి. 38 4 భాగాలు చేస్తే మనకి 9.5 వస్తుంది. ఇప్పుడు నేను 9.5 తీసుకుంటాను. అండి. ఇప్పుడు నేను 9.5 తీసుకుంటాను. చూడండి, 9.5 ఎంత అవుతుంది? 19, 38 మనకి. ఓకేనా అండి. 9.5 ఇలా కట్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్ అంతా ఇక్కడే ఉందండి. మనకి జాకెట్కి కావాల్సిన క్లాత్ ఇదండి, అంతే. బాడీకి అండి ఇది. ఓకేనా అండి. ఇప్పుడు 9.5 తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనం ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకునేది. ఇప్పుడు మనకి ఎన్ని పీసులు వచ్చండి, ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, మొత్తం 8 పీసులు అండి. 4, 8 పీసులు ఇది. అంటే ఇప్పుడు మామూలుగా సింగిల్ బ్లౌజ్ అయితే 4 ఫోల్డింగ్, 4 అండి ఫోల్డింగ్. ఇప్పుడు 8 పీసులు ఉన్నాయి, ఎందుకంటే 2 జాకెట్లు కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 1.5 తీసుకుంటానండి. ఇప్పుడు కొంతమంది ఇంకా 30 సైజ్, 32, 34 సైజు ఉండే వాళ్ళకైతే నేను 2 తీసుకుంటాను. ఇలా 28 సైజు కదండి, దానికి నేను నా 1.5 తీసుకుంటానండి. ఇంక ఇక్కడ నుంచి 3 అండి. 3. ఇంకా జాకెట్ మనం ఎప్పుడైనా కానీ జాకెట్ ఫ్రంట్ కొలత చేసుకున్నప్పుడు ఉక్సుల పట్టి నుంచే మనం ఫ్రంట్ కొలత చేసుకోవాలా. కాజాల పట్టి నుంచి అస్సలు కొలత చేసుకోకూడదండి. ఉక్సుల పట్టి నుంచే కొలత చేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలండి. 6.5 ఉందండి. ఇక్కడ హాఫ్ పాయింట్ దాని కూడా ఇప్పుడు ఇక్కడ కాలు ఇంచుకున్న లెక్క వేసుకొని మనం తీసుకోవాలండి. ఇప్పుడు 6.5 ఉంది. అందరూ బ్యాక్ ఫస్ట్ కట్ చేస్తాను, నేను ఫ్రంట్ ఫస్ట్ కట్ చేస్తానండి. చూడండి, 6.5 పెట్టుకున్నాను. ఇక్కడ 6.5 పెట్టుకొని ఇలా తీసుకున్నాను. 6.5 అండి. ఇంకా ఇక్కడ 1.5, ఇది 3, ఎంత వచ్చండి? 4.5. నేను 4.5 తీసుకుంటాను.
మాకంతా అప్పుడు ఇలా డాట్స్ పెట్టి నేర్పించరండి, ఒకేసారి స్ట్రైట్లో తీసే రాదని చెప్పి సింపుల్గా ఇలా కట్ చేసుకొచ్చండి. ఇంక ఇక్కడ నుంచి నేను కాలించండి, ఫ్రంట్ షేప్ కోసడానికి నేను కాలించే తీసుకుంటాను. ఇప్పుడు మనం 5, 6 తీసుకుంటే ఎక్కువ తీసుకోవాలా, మనము 4.5 తీసుకుంటాం కదా ఎప్పటికి. ఇది 1.5, ఇది 3, 4.5, ఇది 2, ఇది 3, 5 ఇట్లా. ఇది ఎంత ఉందో మనకి ఇది కూడా అంతే తీసుకోవాలండి. మనం ఎక్కువ తీసుకున్నామంటే భుజాలు జారుతాయి. ఓకేనండి, ఇది ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇలా కాలించండి, ఇది కాలించు. మళ్ళీ ఇక్కడ నుంచి అర్ధించండి పైకి ఇలా. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇంక ఇక్కడ నుంచి 5 తీసుకుంటాను నేను, షేప్ బెల్ట్ కోసడానికి 5. ఇంకా ఇక్కడ అంటే వాళ్ళ జాకెట్ని బట్టి చూస్తాను నేను. ఇంకా వాళ్ళ జాకెట్ కూడా చూడండి, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన అల్తి జాకెట్ కూడా ఇప్పుడు 4 ఉంది, షేప్ బెల్ట్కి 4 ఉంది కదా. మనకి ఇక్కడ ఖర్చు వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఖర్చు వస్తుంది, మళ్ళీ ఇక్కడ టక్స్ ఖర్చు వస్తుంది. అందుకే 4 ఉంది కాబట్టి 1 ఇంచు ఇక్కడ కాలించు, ఇక్కడ ఒక కాలించు, ఇక్కడ ఒక కాలించు అనుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా 5 ఇంచులు తీసుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ షేప్ బెల్ట్కి తీసుకుంటాను నేను. చూడండి, ఇక్కడ కాలించి వదిలేసినానండి ఖర్చులకి, మళ్ళీ ఇక్కడ కాలించి వదిలేస్తాను నేను. వదిలేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, వీళ్ళది వచ్చి 7 ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా 7 పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇట్లా వేసుకోవడమే అండి. ఒక్కసారి ఫస్ట్ టైం చూసామన్నా మీకు అర్థమైపోతుందండి. ఎక్కువ ఏమే కటింగు జాకెట్ కుట్టదండి, పెద్ద పని ఏం కాదండి. మనసు ఒకటి ఉండాలి అంతే. మనం ఏదైనా కానీ నేర్చుకోవాలా అనే తాపత్రం ఉండాలా, మనసు ఉండాలా. మనం ఇది చేయగలమనే కాన్ఫిడెన్స్ ముఖ్యమండి. ఆదాయానికైనా కానీ కాన్ఫిడెన్స్ ముఖ్యం అంతే. ఇక ఫ్రంట్ పార్ట్ కిందికి కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 4 ఇంచు పైకి కట్ చేసుకుంటానండి. బ్యాక్ పార్ట్ కూడా మనం 1/2 ఇంచు అలా తీసుకోవద్దండి. ఎప్పటికీ బ్యాక్ పార్ట్ 1/4 ఇంచు ఎక్కువ ఉండాలండి, లేదంటే మళ్ళీ వెనకాల ఇక్కడ సంఖ ఊదొస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకు వేసుకోండి. ఇంకా అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకోండి. ఇంకా ఫ్రంట్ డీప్ ఇది వచ్చి 6.5 అండి డీప్, ఇది వచ్చి 4.5, ఇది వచ్చి మళ్ళీ 4.5 అండి. ఇంకొకసారి చెప్తున్నాను మీకు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చి వాళ్ళది ఇట్లా పెట్టుకొని ఇట్లా చూసుకోండి. బ్యాక్ 8 ఉందండి, వాళ్ళు ఒక 1/2 ఇంచ్ కింద దించమన్నారు, అందుకే నేను 8.30 పెడతాను. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాను కొంచెం. ఇది 1.5 తీసుకున్నాను, మళ్ళీ 2 తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ భుజాలు జారుతాయి. ఇక్కడ అందరూ పల్లెటూరులో అండి ఎక్కువ డీప్ అంటే వాళ్ళు తొడగరు. మనం ఒకవేళ డీప్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు మనకి వెనకిస్తారు, వద్దు మేము ఇంత డీప్ తొడగమని చెప్పి. అందుకని నేను ఒక 1/2 ఇంచ్ ఒకటే పక్కకు తీసుకున్నానండి అంతే జాకెట్. చూడండి ఇంకంతే. మీకు బ్యాక్ లెంత్ చెప్పలేదు కదా, బ్లౌజ్ లెంత్ చూపిస్తానండి వాళ్ళు ఎంత ఉందనేది. ఇప్పుడు మీకు 12 ఉంది చూడండి వాళ్ళ బ్లౌజ్ లెంత్. ఇక్కడ నుంచి 12 అంటే ఖర్చు లేకపోయినా 13 అనుకోండి. ఇంక ఈ పార్ట్ ఉంది చూడండి, వాళ్ళు ఇది కూడా చూపిస్తానండి మీకు. చూడండి ఇంత 13 అంటే కరెక్ట్ ఇటుకు వస్తుంది. ఇంక ఈ పీస్ మనం కట్ చేసినా జాయింట్ చేసుకోవచ్చు, లేదప్ప నేను కట్ చేయను అనుకుంటే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ పార్ట్ కుట్టుకోవచ్చు. అంతే అండి, మీకు అర్థమైందని అనుకుంటానండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకొకసారి కావాల్సింది మీకు మళ్ళీ వీడియో తీసి నేను పెడతాను. నేను మర్చిపోయి బ్లాక్ వేసేస్తాండి, కింద బ్లాకే ఇది బ్లాకే, మీకు సరిగ్గా అర్థమైనా లేదో. ఇదంతా బాడీ కటింగ్ అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ సింగల్ చేస్తానండి, ఎందుకంటే డబల్ ఫోల్డింగ్ హ్యాండ్స్ కుట్టమన్నారు వాళ్ళు. చూడండి హ్యాండ్స్ పీస్ దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటానండి. చేసుకొని ఇంక 4 మడతల మీద ఇలా చేసుకొని ఇలా 4 మడతలే అండి.
చూడండి ఇది ఫోల్డింగ్ అండి, మన ఫోల్డింగ్ ఇది ఇక్కడ చూడండి, ఇది ఫోల్డింగ్ కట్ లేదు, ఇది కట్. ఇప్పుడు హ్యాండ్స్ ఇంక ఇలాగే కుట్టేదండి, డబల్ హ్యాండ్స్. మనకి ఇక్కడ చేయి కుట్టేసుకుంటాం, ఎమ్మింగ్ వేసుకుంటాం కదా ఇలా మడుచుకొని, అలా లేకోకుండా ఇట్లా ఇలా డబల్ ఫోల్డింగ్ కుట్టినామంటే మనకి ఎమ్మింగ్ వేసే పని లేదండి. వాళ్ళకు కూడా కొంచెం బాల్కి వస్తాయి, సంకల్లో పిగులుతాయి చూడండి చెమటకి, అలా లేకోకుండా ఇట్లా వాళ్ళకి బాల్కి వస్తాయండి. అందుకని ఇక్కడ అందరూ డబల్ ఫోల్డింగ్ ఏమంటారు, మనకు కూడా ఎమ్మింగ్ వేసే పని తక్కువ అవుతుంది కదా అని చెప్పి నేను కూడా వాళ్ళకి తెలియకపోయినా కూడా డబల్ ఫోల్డింగ్ కుట్టాలా అని అడుగుతానండి. చూడండి ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి 6 ఉందండి చెయ్యి లెంత్, నేను ఇక్కడ నుంచి 6 తీసుకున్నానండి. 6 తీసుకొని ఇక్కడ నుంచి 2.5 డౌను, హ్యాండ్ లెంత్ డౌను. ఇంక ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి, 1.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ తీసుకొని ఇలా ఇలా కరువు తీసుకునేదండి. ఇలా ఇలా ఒక టక్స్ అండి, మళ్ళీ సెంటర్ పాయింట్ మనకు కనపడదు కదా, దానికి ఒక టక్స్ తీసుకొని ఇంక ఇక్కడ నుంచి ఇంకో మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ నుంచి మళ్ళీ కొంచెంగా ఇలా ఫ్రంట్ లోత్ అండి ఇది తీసుకొని ఇంక ఇక్కడ ఫ్రంట్ అని రాసుకోండి. మళ్ళీ మర్చిపోయి మనము అది ఈ పక్కకి ఇది ఆ పక్కకి కుట్టేస్తాము, అలా లేకుండా ఇలా ఫ్రంట్ అని రాసుకున్నామంటే మనకు గుర్తుంటుంది. చూడండి ఇంకా ఇక్కడ సెంటర్ కట్ చేసుకుందామండి బ్లౌజ్, మళ్ళీ మనకి ప్యాచ్ పడుతుంది సైడ్కి. ఓకే అండి, ఇంకా హ్యాండ్ అయిపోయింది, బ్లౌజ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయండి. ఇంతే అండి, సింపుల్గా ఒక 5 నిమిషాల్లో బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి, పెద్ద పని ఏం కాదు. ఒక 2-3 సార్లు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే అండి, బాయ్. ఈ వీడియో కూడా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్ అండి. ఇలా నేను చెప్పినట్లు సింగిల్ పీస్ కొట్టే ఈ కటింగ్ అండి, మళ్ళీ మనము చీరలో దానికి మళ్ళీ వేరే కటింగ్ వస్తుంది. ఓకే అండి, బాయ్.